అందరికీ ధర్తీ ఎస్పీకే ఫామ్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ విజయరామ్ గారి ఆశీస్సులతోన పాలేకర్ గారి అభినందనలతోన ధర్తీ ఎస్పీకే ఫామ్లో రైతులకు ఆరోగ్యకరమైన ఆహారం పండించే విధానాన్ని ట్రైనింగ్ చేసే దిశగా మనం ఇది 3వ బ్యాచ్లకు ఎంటర్ అవుతున్నామండి. ఇదే ధర్తీ ఎస్పీకే ఫామ్లో ఇంతకుముందు 20 మందితో నా 2 బ్యాచ్లు అయిపోయినాయి. ఇది 3వ బ్యాచ్. ఈ 3వ బ్యాచ్కు మీ అందరూ ఇచ్చేసినందుకు మా ధర్తీ ఎస్పీకే ఫామ్ తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మనం ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందర మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, మీరు ఇంట్రడక్షన్ చేసుకొని మీకు అందరికీ టాపిక్ తెలుసు, ఎందుకు మనం గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాం, దానివల్ల ఏమి లాభాలు, ఇవన్నీ చిన్నగా ఒక్కసారి మళ్ళీ మీకు తెలిసినా కూడా ఒక్కసారి చిన్నగా ఇంట్రడక్షన్ ఇచ్చుకొని మనం కార్యక్రమంలోకి వెళ్దాం. ముఖ్యంగా కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు, ఇవన్నీ మనకు ఏ విధంగా వచ్చినాయి అంటే మనకు స్వతంత్రం ఇచ్చినట్లే ఇస్తూ మహానుభావులు 400 ఏళ్ళు 300 ఏళ్ళు పరిపాలించి పోయేటప్పుడు కూడా వీళ్ళని ప్రశాంతంగా ఉంచొద్దు అని మనకు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి అధిక ఉత్పత్తి అధిక జనాభా కొరకు కావాలని చెప్పి మనకు గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒకటి రుద్ది దాని ద్వారా వచ్చిన యూరియాలు, డిఏపీలు, పెస్టిసైడ్స్ మొత్తం మన భూములకంతా అప్లై చేసుకుంటూ మన ఆహారాన్ని మొత్తం విషంగా మార్చుకుంటూ ఇవాళ నా భూములు ఏ పరిస్థితికి వచ్చినాయి అంటే కర్బన శాతము 0.25% కూడా మన భూమిలో లేకుండా పోయింది. యాక్చువల్గా 3% to 4% పైన ఉంటేనే కర్బన శాతం మంచి ఆహారం ఇచ్చే భూములను ఇవాళ చెడగొట్టుకున్నాం. శాస్త్రజ్ఞులే మొన్న నాగర్ కర్నూలులో జరిగిన ఒక మీటింగ్లో చెప్తున్నారు, అసలు విత్తనము మొలవకుండా అయిపోతుందట, ఇంకొక 10-15 సార్లు మనమే కానీ ఇట్లనే యూరియాలు, డిఏపీలు వేసి కానీ విత్తనాలు చేసుకున్నట్టయితే మన భూములు ఆ లెవెల్కి వస్తున్నాయి. దానిలో మార్పు తీసుకురావడానికి కంకణం కట్టుకున్నటువంటి పాలేకర్ గారు గత 40-45 సంవత్సరాల నుంచి యావత్ భారతదేశం మొత్తం తిరుగుతూ పలు రాష్ట్రాలలో ఈ గో ఆధారిత వ్యవసాయం అంటే సుభాష్ పాలేకర్ కృషి విధానం, దానిలో మనం వేరే ఇంకేం వాడం, ఓన్లీ మనకు కావాల్సింది ఆవు ద్వారా వచ్చినటువంటి మలమూత్రాలతోన అంటే గోమయము, మూత్రము, మనం దాన్ని చాలా గౌరవంగా పిలుచుకుంటాం. దాంతో ఆవు పాలతోన వచ్చేటటువంటి దీంతో మనము వ్యవసాయం చేస్తాం, మన భూమిని పరిరక్షించుకుంటాం. ఇక్కడ వేరే రాకెట్ సైన్స్ ఏం లేదండి, వెరీ సింపుల్. కొంచెము శారీరక కష్టం ఉంటుంది అంతేగాని వేరే ఏమి ఉండదు. మనకు కావాల్సిందల్లా మన భూములు బాగా కావాలి అంటే మనకు ఒక పరిశ్రమ కావాలి. పరిశ్రమ అంటే ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ ఇంతకుముందు మనకు అంటగట్టినటివి డిఏపీల ఇండస్ట్రీసు, యూరియా ఇండస్ట్రీస్. కానీ మనం ఎన్నుకున్న ఇండస్ట్రీ ఏంటంటే మన ఆవే మనకు ఒక ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీని మనం మన దగ్గర పెట్టుకున్నట్టయితే ఆ ఇండస్ట్రీకి మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఆవు కూడా మనకు ప్రతిఫలం ఇస్తుంది, ఆవు సంతానోత్పత్తి ద్వారా మనకు ఆదాయం పెరుగుతుంది, ఆవు పాల ద్వారా ఆదాయం పెరుగుతుంది, ఆవు పెండ మూత్రంతోనే మన భూములన్నీ మంచిగా అవుతాయి. మల్టిపుల్ ఇది. అందుకొరకే మనం గోమాత అన్నాం. చాలామంది దేవతలు గోవులో ఉన్నాయని అన్నాం. మనను చెప్పకనే మన వ్యవసాయానికి మనకు దూరం చేసిన దౌర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం ఏం తిట్టినా కూడా నష్టం లేదండి. అటువంటిది ఇప్పుడు మనందరం ఒక ఉద్యమంలాగా ముందుకొచ్చి ఆ ఉద్యమంలో మీరందరూ పాల్గొంటున్నందుకు, మీరు కూడా ఆ కనెక్షన్ ఉంది కాబట్టి, ఆ కరెంట్ ఉంది కాబట్టి దేవుడు మిమ్మల్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. మీరు కూడా రేపు మీ క్షేత్రాలలోకి వెళ్ళి ఈ గోమాత గురించి అందరికి చెప్తూ గోమాత ద్వారా మనం భూమాతను ఎంత బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, భూమాత ద్వారా వచ్చిన ఫలితం ఏదైతుందో మనకు పండ్లు, ఫలాలు, చిరుధాన్యాలు అవి తిని మనం ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇది ఒక సైకిల్ అండి. ఈ అంత ప్రకృతిలో మమేకమై ఉన్నటువంటి ఇటువంటి సైకిల్ పునరుత్పత్తి అనుకుందాం. మనం ఏమనుకుందాం, మన సాంప్రదాయాన్ని మళ్ళీ మేల్కొల్పుకుంటున్నాం. ఎప్పుడో తాతల ముత్తాతల కింద చేసిన వ్యవసాయాన్ని మీరందరూ దీనిలో కూడా
పాలు పంచుకుంటున్నందుకు, దేవుడు మిమ్మలకు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నందుకు మిమ్మల్ని కూడా దేవునితో సమానంగా మేము ప్రార్థిస్తూ, ఇక్కడ మనం ఒక్కొక్కరము ఇవాళ 2 రోజులు కలిసి ఉండబోతున్నాం. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాంతం, మీ ఊరు, మీరు ఏం చేయాలనుకుంటారు, ఒక 2 సెంటెన్స్లలో మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం. ఆ తర్వాత మనం కార్యక్రమాలకు వెళ్దాం. మొదటగా సురేంద్రనాథ్ గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సురేంద్రనాథ్. సేవ్ ఆర్గనైజేషన్, ప్రకృతి వ్యవసాయ ప్రచారము, సుభాష్ పాలేకర్ పద్ధతి, ఎస్పీకే విధానం అంటారు. దీని గురించి ప్రచారం చేస్తాము. అలాగే ప్రకృతికి అనుకూలంగా ఉండే జీవన విధానము, అంటే చిన్న చిన్న అవసరాలకే చెత్తని ఉత్పత్తి చేసి పారేయడము, అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు కావచ్చు, డిస్పోజబుల్ కావచ్చు, మనం వాడకుండా చేతి సంచితో బజారుకి వెళ్ళడం, ఇంటి దగ్గర పొలం దగ్గర వాన నీటిని దాచుకోవడం, అలాగే ఖాదీ బట్టలు లేదా చేతి వృత్తి వాళ్ళు చేసిన వస్తువులు వాడడము, ఇలాంటి విధానాల గురించి ప్రచారం చేస్తాము. నా నెంబరు 9949190769. వాట్సాప్ మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను. ఫోన్ అటెండ్ అవ్వలేకపోవచ్చు. ప్రకృతి వ్యవసాయ జీవన విధానం గురించి కానీ, పాలేకర్ విధానంలో చేస్తున్నప్పుడు సందేహాలు కానీ, ఏదైనా పురుగులు కానీ చీడపీడలు ఉన్నప్పుడు నియంత్రణ గురించి కానీ, పాలేకర్ విధానంలో ఏం చేయవచ్చో నేను చెప్పగలుగుతాను. నా నెంబర్ ఒకసారి రిపీట్ చేస్తాను. 9949190769. వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ధన్యవాదాలు. నమస్కారం మాస్టర్కి. నమస్కారం మాస్టర్ సివివి. నా పేరు హరినాథ్ అండి. నేను ఏజీ ఆఫీస్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉద్యోగం చేస్తున్నానండి. పూజ్య విజయరామ్ గారి దగ్గర లాస్ట్ 14 years నుంచి పనిచేస్తున్నాను నేను. నాకు గురువుగారు ఇచ్చిన బాధ్యత ఏంటంటే గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ ఒకటి, రెండోది విత్తనాలు. ఈ 2 సబ్జెక్టులు నాకు ఇచ్చారు. దాని పట్ల నేను చేస్తున్నాను. మీకు ఏదైనా గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్, మీ బోర్లు ఎండిపోయినా కానీ, మీ పొలాల్లో నీరు తక్కువ ఉన్నా కానీ మేము విజిట్ చేసి మీకు హెల్ప్ చేయగలము. దేశీ విత్తనాలు కూడా మీరు మీ అడ్రస్లు ఇక్కడ ఇచ్చేసి వెళ్తే సాధ్యమైనంత వరకు మీరు అన్ని విత్తనాలు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. పర్టికులర్లీ కూరగాయల విత్తనాలు. తర్వాత వీలున్నంత వరకు మీరు సీడ్ ఫెస్టివల్స్ కంపల్సరీగా రమ్మని చెప్తున్నామండి. ఓకే. నంబర్ 9858993481. మీరు వెళ్ళేటప్పుడు మీరు మీ అడ్రస్లు మాత్రం కంప్లీట్ విత్ పోస్టల్ అడ్రస్లు ఇచ్చి వెళ్ళండి. 9858993481. హరినాథ్ అండి నా పేరు. హలో, నా పేరు మంగపతిరావు అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. ఐ వాజ్ రిటైర్డ్ ఐటీ ప్రొఫెషనల్ అండ్ నేను జస్ట్ రీసెంట్గా న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను. యాజ్ ఏ పైలట్ ప్రాజెక్టుగా ఒక మినుములు పండించాను. తర్వాత ఇప్పుడు 5 layer అండ్ ప్లస్ ఇది మోనోక్రాప్స్ బదులు దాన్ని మల్టీ క్రాప్స్ వరి అవి పండించాలని మోడల్స్ చూద్దామని ఇక్కడికి వచ్చానండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు మహేష్ రెడ్డి. నేను రాయలసీమ నుండి వచ్చానండి. ఈ యొక్క 5 layer ఫామ్ గురించి వర్క్షాప్ గురించి నేర్చుకోవడానికి వచ్చామండి. ఉందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఈ నరసింహారెడ్డి. మాది ఇదే విలేజ్ పక్కన గొల్లాపల్లి విలేజ్. ప్రజెంట్గా నేను వ్యవసాయం గురించి నాకేం తెలియదు అంతగానము. సో సార్ వాళ్ళ ప్రోత్సాహంతో ఇప్పుడు నేను వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కానీ, మరి ధర్తి ఎస్పీకే ఫార్మ్స్ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారాలు. నా పేరు స్వయం ప్రకాష్. మాది ప్రస్తుత పెద్దపల్లి జిల్లా, బూర్వం కరీంనగర్ జిల్లా మాది. నేను క్రిత సంవత్సరం వరకు కూడా జాబ్ చేసేవాడిని. మానేయాల్సి వచ్చింది ఆరోగ్య కారణాల రీత్యా. ప్రస్తుతము ఆ వ్యవసాయ రంగంలో ఎలాంటి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎలా దాన్ని మనం కమర్షియల్గా వాడుకోవచ్చు అన్న దాని మీద అధ్యయనం చేస్తున్నాను సంవత్సరం నుంచి. సో అందులో ఇదొకటి, దీన్ని కూడా ఎలా చేయాలనేది చూస్తున్నాను. చిన్న 60/120 ప్లేస్ ఉంది ఇంటి దగ్గర, దాంట్లో ట్రయల్గా చేద్దామని అనుకుంటున్నాను. నమస్తే అండి. నా పేరు విష్ణువర్ధన్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా వ్యవసాయ భూమి వచ్చేసి ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గరలో ఉంది. సో దీని గురించి ఇంకా మోర్ డీటెయిల్గా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చాను ఇక్కడికి. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ.
నేను ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామని చెప్పేసి బిజినపల్లి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడ 1.5 ఎకరం తీసుకున్నాను. అక్కడ చేద్దామని ఉత్సాహంతో వచ్చాను. నేను ఇంతకుముందు సైంటిస్ట్గా పనిచేశాను డిఆర్డిఓలో. రిటైర్ అయ్యి కూడా 17 సంవత్సరాలు అవుతుంది. నమస్తే అండి, నా పేరు విజయ్ కుమార్. న్యాచురల్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలి. ఇప్పటివరకు ఏమి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. న్యాచురల్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్తో వచ్చాను. మాది పిడిగ్రాండ్లో. అందరికీ నమస్కారం. నా పేరు సరళ అండి. నేను హైదరాబాద్ బాలాపూర్ నుంచి వచ్చాను. ఇప్పటివరకు ఏమి ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని వచ్చాను. నమస్కారం అండి, నా పేరు లక్ష్మి. హైదరాబాద్ కొండాపూర్ నుంచి వచ్చాను. ఫార్మింగ్ వీడియోస్, విజయరామ్ గారి వీడియోస్ చూడటం కానీ ప్రాక్టికల్గా ఏం తెలియదండి. సో ఇక్కడ రాజవర్ధన్ రెడ్డి సార్తో ప్రాక్టికల్గా చూసి నేర్చుకుందామని వచ్చాను సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు జైపాల్ రెడ్డి. నేను కర్నూలు నుంచి వస్తున్నానండి. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకుందామని, న్యాచురల్ ఫార్మింగ్ ఆ ప్రాసెస్ తెలుసుకుందామని వచ్చాము. సో కంప్లీట్గా అన్ని వెజిటబుల్స్ అన్నీ కంప్లీట్ ఫర్టిలైజ్ మేడ్ అన్నీ అలా ఉన్నాయి. సో హెల్త్ ఇంపార్టెన్స్ కోసము ఈ న్యాచురల్ ఫార్మింగ్ తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాం. మేమిద్దరం ఐటీ ప్రొఫెషనల్స్ అండి. తను నా భార్య దివ్యవాణి. నమస్కారం అండి, నా పేరు దివ్యవాణి. నాకు ఎప్పుడు అంటే ఆహారం అంటే కలుతు లేని ఆహారం తినాలి అట్లా అనే ఇదితో నేను విజయరామ్ సార్ వీడియోస్ చూశాను. తర్వాత ట్రైనింగ్ మా ఊర్లో మేము స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. మాకు అక్కడ నీటి వసతి అసలు లేదు. చెరువు తవ్వుకొని దాని నుంచి అట్లా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఈసారి వీడియోస్ చూసిన తర్వాతే మేము మా ఊర్లో ఎద్దుగానుగా కూడా పెట్టుకున్నాము. కాకపోతే అంటే మా ఫ్యామిలీస్ వరకు వాడుకుంటున్నామండి ప్రస్తుతానికి. చిన్నగా ఇంకా ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 5 లేయర్ ఫార్మింగ్ చూసి తర్వాత అలా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. మాది కర్నూలు జిల్లా. నమస్తే అండి, నా పేరు కృష్ణారెడ్డి. నేను ప్రకాశం జిల్లా నుంచి వస్తున్నాను. ఈ 5 లేయర్ మెథడ్ తెలుసుకుందామని దీనికోసం వచ్చానండి. అందరికీ నమస్కారం అండి. మాది రాజాపూర్ విలేజ్, కోడేరు మండల్, నార్కల్ డిస్టిక్. నా పేరు రాములు. ఈ 5 లేయర్ ఫామ్ యూట్యూబ్లో చూసి సార్ కనెక్ట్ అయ్యి వచ్చినాం. ఈ 5 లేయర్ ఫామ్ మా ఊళ్ళో ఎవరు స్టార్ట్ చేయలే, ఒకసారి స్టార్ట్ చేస్తే మాలాగా ఎవరు నేర్చుకుంటారని వచ్చినాం. నమస్కారం అండి, నా పేరు ప్రదీప్. నేను చాలా వీడియోస్ చూశాను కానీ ఎప్పుడు ప్రాక్టికల్స్ అనేది హ్యాండ్స్ ఆన్ లేదు. సో ఇక్కడ స్పెషల్గా నేను హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ నేర్చుకుందామని హైదరాబాద్ నుంచి వచ్చానండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను 14 సంవత్సరాల క్రితం నేను రాజీవ్ దీక్షిత్ గారి లెక్చర్స్ విని నేను ఇన్స్పైర్ అయ్యి వారి లెక్చర్స్ విని నేను ఇన్స్పైర్ అయ్యి ఉద్యోగం మానేసి నేను వ్యాపారం చేస్తున్నాను, రాక్ సాల్ట్ వ్యాపారం. నేను ఈ రోజు నుంచి గో ఆధారిత వ్యవసాయం చేసి గోవును పరిరక్షించుకొని భూమిని పరిరక్షించుకొని తద్వారా మా ఆరోగ్యాలన్నీ పరిరక్షించుకొని ఈ ప్రకృతికి, ఈ నేలకు, ఈ దేశానికి మేము ఆదర్శంగా ఉంటామని తెలియజేస్తూ ఈ రోజు నుంచి మేము ఇది పాటిస్తామని వాగ్దానం చేస్తున్నాం. జై హింద్. మరింత సమాచారం కొరకు ధర్తీ స్పీకే ఫామ్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.